హలో మామ. సో పొద్దున్నేది షోరూమ్ వెళ్ళేడుతున్నా, ఇంకా రెడీ మొత్తం అయిపోయాం. పదండి మరి. సో షోరూమ్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చెయ్యడమే. వర్క్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నానో చూపిద్దామంటే కుదరట్లేదు మామ. లేకపోతే మొత్తం చూపించేవాడిని ఇప్పుడు ఎలా చేస్తాను. అది మన హీరో హోండా ఇదే ఉంది. సో స్టార్ట్ అయితే అవుదాం. ఇప్పుడు షోరూమ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను వెళ్తుంది. బాయ్ బాయ్. సో మా సైకిల్ అయితే పార్క్ చేసాం, అయిపోయింది. అలా ఇప్పుడు షోరూమ్ లోపలికి వెళ్ళి తీసుకుని అయితే పని చేసుకున్నాము. ఇప్పుడు నా హాయిగా వెళ్ళి వర్క్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏ గొడవ లేకుండా ఫ్రెండ్స్ ఉంటారు, అన్నీ ఉంటాయి. అందరూ వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకొని అయితే పని చేసుకున్నాము. హాయిగా పని చేసుకొని సాయంత్రం అయితే ఇంటికి అవ్వం. ఇప్పుడు షోరూమ్ లోపలికి వెళ్ళాలి. ఈ టాటా ఏసీ బండికి అయితే టైమింగ్ పెట్టేసాము. సో టైమింగ్ పెట్టిన తర్వాత మొత్తం మనైతే నాజిల్స్ కూడా క్లీన్ చేయించారు. సో ఇవాళ అయితే నేను మా మధువర్ని అయితే చేస్తున్నాం బండి. సో టైమింగ్ అయితే పెట్టేసాను. దీనికి టైమింగ్ అయితే పెట్టేసాను. తర్వాత ఇంకో ప్రాబ్లం అయితే ఉంది. సో ప్రాబ్లం అయితే ఇంకా క్లియర్ అవ్వరా. సో అది ఫిల్టర్ బెడ్ అయితే మార్చమన్నా, డీజిల్ ఆయిల్ ఫిల్టర్ బెడ్. అది డీజిల్ ఆయిల్ ఫిల్టర్ బెడ్ అయితే మారుస్తున్నాం. మార్చిన తర్వాత కంప్లైంట్ పోయిద్ది, ఆల్మోస్ట్ వెళ్ళిపోద్ది. ఓకేనా. సో అది వేసి తిరుగుతుంది. ఎన్నో అయితే తినేస్తాం మధ్యలో. ఇందా చెప్పా కదా డీజిల్ ఆయిల్ బెడ్ మారుస్తున్నాం అని. డీజిల్ ఆయిల్ ఫిల్టర్ది ఇవ్వండి. ఈ బెడ్ అయితే మార్చాం. అండ్ కిక్కర్ కూడా కొత్తది వేసాం అన్నమాట. సో ఫిల్టర్లు రెండు కొత్తవి లోపల కొత్త వేసి సెన్సార్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసామన్నమాట. అది తొందరగా అన్నం అయితే తినేసి చూపిద్దామని వచ్చా మీకు. అన్నా తీసేటప్పుడు లేట్ అయిపోయిందని అన్నానికి అయితే వెళ్ళిపోయా. మేస్త్రీలతో పాటు అందరితో అన్నం తినేసి ఇప్పుడు వచ్చి చూపిస్తున్నాం మీకు. అదిగోండి, అది మధ్యాహ్నం నుంచి అయితే గేర్ బాక్స్ చేసాం మనం. అదిగోండి, ఆవిడైతే క్లచ్ ప్లేట్లు కొత్త వేస్తున్నాడు. గేర్ బాక్స్ మొత్తం అయితే రెడీ చేసాం. అదిగోండి, సో గేర్ బాక్స్ మొత్తం అయితే రెడీ చేసాం. ఇప్పుడు ఎక్కియాల. క్లచ్ ప్లేట్లు ఎక్కిస్తున్నాడు మా ఆవిడ కొత్తవి. చేసేటప్పుడు వీడియో తీయలేకపోతున్నామా, చూపిద్దామంటే ఎలా చేస్తున్నాను. అందుకే అయిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నాం మీకు. ఎందుకండి మొత్తం అయితే గేర్ బాక్స్ అయితే ఇచ్చేసాము బెడ్లతో సహా. అదిగండి బెడ్లు, సైలెన్సర్, గేర్ బాక్స్ బెడ్లు అయితే దాంతో సహా మొత్తం బిగిచ్చేసాము. ఇవాళ అయితే వర్క్ అయిపోయింది ఫుల్. సో దాని తర్వాత గేర్ బాక్స్ అయితే చేసాం కదా ఇందాక, అది కూడా అయిపోయింది. సో ఇవాళ ఆ షోరూమ్లో అయితే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. సో ఏమేమి ఎక్కాలి కదా తర్వాత చూపిస్తా, అది ఎక్కింది మొత్తం చూపిస్తా. సో ఇంకేమైనా ఉందా అంటే సో ఫుల్ వీడియో కూడా పెడతాం ఇది. ఇప్పుడు మొత్తం జరిగింది వాళ్ళ పొద్దున్న నుంచి. సో షార్ట్ కూడా అప్లోడ్ చేస్తా. సో కొంచెం ప్రేమ అయితే చూపించండి. ఇది ప్రేమ చూపించి ఒక లైక్, సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి మావా. తెలియంది ఏముంది మీకు, ఓకేనా. సపోర్ట్ ఇది చేయండి. చూపిస్తా అన్ని తింటూ మొత్తం చూపిస్తా, ఓకేనా. హలో మావా, ఇవాళ అయితే మన షోరూంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సో నా ఫోన్ అయితే లేదు.
మా బావ వాళ్ళ ఫోన్లో అయితే తీస్తున్నా. సో అది కూడా సీజన్లో ఉన్నాం కాబట్టి అందరం కలిసి ఈ అకేషన్ చేసుకుందాం అనుకున్నాం. సో మనం అనుకోకుండానే ఒక గెస్ట్ వచ్చారు మనకి. అందరికీ సార్ తెలిసిన నరేంద్ర గారు ఉన్నాకంటే మొత్తానికి మన సహనీకి రావడానికి సారే మొత్తం. ఓకే, బళ్ళు మీరు చేస్తున్న బళ్ళు కూడా సారే అన్నీ కూడా. సో ఈ అకేషన్ని సార్ చేతుల మీదుగా ప్రారంభిద్దాం, జరిపిద్దాం. ఓకేనా? అగ్గిపెట్ట ఉందా? సింగారాలని వైజాగ్ ఉన్నాయి. సో మా భోజనాలు కూడా అరేంజ్ చేశారు. ఇప్పుడు చూపిస్తా మీకు. నా ఓడో చూపిస్తా. పెరుగు, పప్ప, సాంబార్, అబ్బో కర్రీ, చికెన్ పలావ్ రైస్, స్వీట్. అందరికి అయితే భోజనాలు పెట్టాయి ఇవాళ. తింటాం మొత్తం. హల్వా టేస్ట్ అయితే బాగుంది అందరికి, ప్రతి ఒక్కటి. వేసుకోండి. ఇప్పుడు మెక్కి మొత్తం అయితే లైక్ ఇచ్చేసాము పట్టు. సో ఇంటికైతే బయలుదేరా, చూపిస్తానండి. అదండి హైవే పైన ఉన్నా ఇప్పుడు, సర్వీస్ రోడ్ పైన. ఓకేనా? ఇంటికైతే వెళ్తున్నా. వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఓకేనా?